ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇవాళ మనం బోన్ హెల్త్ గురించి మాట్లాడతాం. ఏషియన్ అండ్ ఆఫ్రికన్ ఉమెన్స్లో ఈ బోన్ హెల్త్ ప్రాబ్లమ్ చాలా కామన్గా చూస్తుంటామండి. మా దగ్గర ఒక క్లినిక్లో వచ్చేవాళ్ళు చాలామంది 40-50 ఇయర్స్ వాళ్ళు చాలా నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్స్ కానీ లెగ్ పెయిన్స్ కానీ కంప్లైంట్ చేస్తుంటారు. అసలు ఈ బోన్ హెల్త్ అంటే ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళు జనరల్గా ఏమవుతుందంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేస్తారు. చేయగానే ఆస్టియోపోరోసిస్ అని బయటపడుతుంది. సో ఆస్టియోపోరోసిస్ అంటే భయపడాలంటే ఎస్ భయపడాలి. సో ఈ ఆస్టియోపోరోసిస్కి కారణం ఏంటి? మన బోన్లో కాల్షియం డిపాజిట్స్ తక్కువ అవడం. ఈ బోన్లో కాల్షియం డిపాజిట్స్ తక్కువ అవడము, బోన్ వీక్ అవడము, ఆస్టియోపోరోసిస్, దీని గురించి జనరల్గా అవగాహన చాలా తక్కువ అండి. యాక్చువల్లీ మనము ఈ బోన్ హెల్త్ గురించి ఆల్మోస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 20-25 దాని గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. అసలు బోన్ హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి. జనరల్గా మన ఏషియన్ అండ్ ఆఫ్రికన్ ఫీమేల్స్లో ఇది చాలా కామన్గా చూస్తుంటాం. ఈ బోన్ హెల్త్ వీక్నెస్ వల్ల బ్రిటిల్ బోన్స్ రావడము, చిన్న ట్విస్టింగ్ మూమెంట్స్కే, చిన్న చిన్న ఇంజురీస్కే బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడము చాలా కామన్గా చూస్తుంటాము. సో ఇది అసలు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దీనికి తగ్గ ఫుడ్స్ ఏంటి, దీనికి కావాల్సిన డైట్ ఏంటి అంటే, అది చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్ ఏంటంటే కాల్షియం. కాల్షియమే కాకుండా మనకి కావాల్సిన ఇతరత్ర మినరల్స్ ఏంటి, జింక్, మెగ్నీషియము, ఫాస్ఫేట్. సో ఫస్ట్ అసలు అట్ ద ఏజ్ ఆఫ్ 20-25 నుంచే డైటరీ హ్యాబిట్స్ ఒకటి మార్చుకోవాలి. ఇంట్లో డైటరీ హ్యాబిట్స్ అంటే కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్, ఎస్పెషలీ ఫీమేల్స్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని పిల్లలు డెలివరీ తర్వాత కూడా సబ్సిక్వెంట్లీ కూడా దే షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ కాల్షియం కంటైనింగ్ ఫుడ్స్. కాల్షియం కంటైనింగ్ ఫుడ్స్ అంటే ఏముంటాయి అంటారు? సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లోనే కాకుండా నెక్స్ట్ మనం చూసినట్టయితే ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్లో కూడా కాల్షియం చాలా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఫ్రూట్స్లో చూసుకున్నట్టయితే సీతాఫలాలు, సీజనల్ ఫ్రూట్స్ లైక్ సీతాఫలాల్లో కూడా మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రాగి అంటే మనము రాగి జావా కానీ రాగి ప్రిపరేషన్స్ ఏది తీసుకున్నా దాంట్లో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఈ మధ్యకాలం మనం చూసేంటాం కినువా అని ఒక రైస్ టైప్ ఫుడ్, అది కూడా చాలామంది అలవాటు చేసుకుంటున్నారు. అది కూడా చాలా మంచిది, దాంట్లో కూడా కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము కాల్షియం కంటైనింగ్ ఫుడ్స్ ప్లస్ డైటరీ హ్యాబిట్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 20-25 ఇన్కల్కేట్ చేసామనుకోండి, జనరల్గా బోన్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. తర్వాత అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ ఇంకేం చేయొచ్చు, ఒక మోడరేట్ ఎక్సర్సైజెస్. 20-25 ఏళ్ళ నుంచే జనరల్గా ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఒక టైప్ ఆఫ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ని వీడుకోవాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఇంట్లో పనులు ఉంటాయి, పిల్లలు, ఆఫీసు, అవన్నీ స్టిల్ సమ్ టైమ్ దే హ్యావ్ టు టేక్అవుట్ సమ్ టైమ్ ఫర్ చిన్న ఎక్సర్సైజెస్, చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, వాకింగ్ ఎక్సర్సైజెస్. సో అట్లా జనరల్ బోన్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి చిన్న ఎక్సర్సైజులు చేసుకోవాలి. తర్వాత ఇంకోటి, మనము ఎప్పుడైతే 75-80 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇట్లా బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేసి బిఎండి బాగా తక్కువ ఉంది అన్నాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వాలి. అయితే కాల్షియం సప్లిమెంట్స్ మన స్టమక్ నుంచి మంచిగా అబ్జర్వ్ అవ్వాలంటే వైటమిన్ డి. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ దట్ ఈవెన్ ఇన్ ఇండియా, దో మనం ట్రాపికల్ కంట్రీస్లో ఉన్నాము, ఇంత సన్ ఉంది, బట్ స్టిల్ మన దగ్గర ఒక 60-70% వైటమిన్ డి డెఫిషియన్సీ. అది ఎందుకు? లైఫ్ స్టైల్. మనకి సన్ బ్రీదింగ్ అన్న కాన్సెప్ట్ లేదు, అంటే ప్రాపర్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ లేదు. రెండోది సప్లిమెంట్స్ సరిగ్గా తీసుకోరు. సో దీనివల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా చాలా కామన్గా చూస్తుంటాం. సో ఒకటి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, చిన్న ఎక్సర్సైజెస్, ఇవన్నీ చేసుకోవడం వల్ల బోన్ హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. బోన్ హెల్త్ని ఎప్పుడైతే ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటామో ఏజింగ్ అనేది ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో ఏజింగ్ అనేది అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక 70-75 ఇయర్స్ వచ్చాక ఎప్పుడైతే బోన్స్ వీక్ అవ్వడం మొదలు పెడతాయో ఇంట్లో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అట్లా ఇంట్లో కండిషన్స్ అంటే ఇంట్లో స్లిప్పరీ ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి, దాని మీద ఏమైనా కార్పెట్స్ వేయడము, ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్న రూమ్స్ లోపల వాల్స్కి పట్టుకొని నడవడానికి ఏమైనా థింగ్స్, ఎందుకంటే వాష్రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ
హాల్లో కానీ వాళ్ళు స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇలాంటి స్లిప్పరీ థింగ్స్ అవాయిడ్ చేయడము, సపోర్ట్ సిస్టమ్స్ క్రియేట్ చేయడము, వాళ్ళకి మూమెంట్ ఈజీగా ఉండేటట్టు చూడటము, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మనము బోన్ హెల్త్ని అని ఎట్లయితే జనరల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఉంటుందో అలా బోన్ హెల్త్ని కాన్సెప్ట్ని 20-25 ఇయర్స్ అప్పుడే ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి, మన బోన్స్ గట్టిగా ఉంటాయి, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవాయిడ్ చేయొచ్చు, అన్నెసరీ బెడ్ రిడన్ అవ్వడము, అన్నెసరీగా హాస్పిటలైజ్ అవ్వడము అన్నీ అవాయిడ్ చేసుకొని ఒక హెల్తీగా ఏజింగ్ అనేది రీచ్ అవ్వచ్చు అండ్ లైఫ్ స్టైల్ని హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.